మిషన్ పాసిబుల్ IAS. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ IAS. తెలంగాణలో ఏప్రిల్ 26వ తారీఖున గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఏంటి, ఏ పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, సిలబస్ ఏంటి, పరీక్ష విధానం ఏంటి, అలాగే రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి మనకి మే 2వ తారీఖు నుంచి మొదలుకొని మీకు లాస్ట్ డేట్ వచ్చి మే 31 వరకు ఇచ్చారు. అంటే ఒక నెల రోజులు మాత్రమే దీనికి టైం ఇచ్చారనమాట. అదే రోజు నైట్ 11:59 వరకు కూడా మీకు ఫీ పేమెంట్కి టైం ఇస్తున్నారు. అలాగే హాల్ టికెట్స్ మీకు ఎగ్జామినేషన్కి వారం రోజుల ముందర మీకు హాల్ టికెట్స్ అనేవి మనకి సైట్లో అప్లోడ్ అవుతాయి. నెక్స్ట్ వేకెన్సీస్ విషయానికి వస్తే మొత్తం ముందుగా చెప్పినట్లుగానే 503 పోస్టులని నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో డిపార్ట్మెంట్స్ వారీగా చూసుకున్నట్లయితే 18 రకాల డిపార్ట్మెంట్ల నుంచి వివిధ పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. దాంట్లో డిప్యూటీ కలెక్టర్ మొదలుకొని మీకు MPDO పోస్టుల వరకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఇవ్వడం జరిగింది. టోటల్ 503 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 స్థాయిలో ఇన్ని పోస్టులు ఇవ్వడం అనేది అయితే సాధారణమైన విషయం కాదు. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా గ్రూప్ 1 క్లియర్ చేయాలన్న అంబిషన్తో కనుక ఉంటారో వాళ్ళ కోసమే మిషన్ పాసిబుల్ IAS ద్వారా మేము మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ విత్ మోడల్ ఆన్సర్స్తో మీకు మెంటర్షిప్ అనేది ఇస్తున్నాం అనమాట. ఎక్కడా లేని విధంగా 500+ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా మీకు ఆల్ సబ్జెక్ట్స్ సెక్షన్ వైజ్గా కవర్ అయ్యే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని మేము ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ప్రిలిమ్స్ టెస్ట్లు కూడా మీకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ మీరు రాసుకునేందుకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, వేలల్లో క్వశ్చన్స్ ఇస్తున్నాము. అంటే మీకు టెస్ట్ సిరీస్ అంటే జనరల్గా ఏదో 100-200 క్వశ్చన్లు లేదంటే 4-5 పేపర్లు ఇలా కాకుండా మీకు ఓవరాల్గా చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా టాపిక్ వైజ్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇస్తూ మిషన్ పాసిబుల్ IAS ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. 500 పోస్టులు అనేవి చాలా ఎక్కువ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట మా ప్రోగ్రామ్ని కనుక ఫాలో అయినట్లయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కూడా నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. ఆ నెంబర్కి కాల్ చేసి ప్రోగ్రామ్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ముందుగా చెప్పినట్లుగా గ్రూప్ 1కి ఇంటర్వ్యూ అనేది లేదు. అంటే ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందో అది, అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ రెండు మాత్రమే ఉంటాయి. దానిలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి జూలై లేదా ఆగస్ట్ నెలల్లో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో జరిగే అవకాశం ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి మాత్రం తర్వాత అనౌన్స్ చేస్తారనమాట. అయితే పోస్టుల విషయంలో ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుందా అంటే కనుక దానిలో కమిషన్ నిర్ణయమే తుది నిర్ణయం అండి. అయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కన్నా ముందు కనుక పెంచే అవకాశం ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ డిపార్ట్మెంట్ల వారీగా కనుక వేకెన్సీస్ కనుక చూపిస్తే కొత్త వేకెన్సీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ కంటే ముందుగానే పెంచుతారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ అయిపోయిన తర్వాత పెంచరు. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై చేసేది టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులని బేస్ చేసుకుని దాని ఆధారంగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఫిల్టర్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా పెంచే అవకాశం ఉంటే ప్రిలిమ్స్కి ముందరే పెంచుతారు. అలాగే పోస్టులు ఏమన్నా డిలీట్ చేసే అవకాశం ఉంటుందా అంటే అది కూడా ఉండొచ్చు. ఇదైతే పోస్టులను డిలీట్ చేసే అవకాశం అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేసే కన్నా ముందే డిలీషన్స్ ఏవైనా ఉంటే కనుక చేస్తారనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి OMR బేస్డ్. అంటే మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్లో దానికి మనకి OMR షీట్స్ మీద రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఇది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ టైప్, అంటే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట.
అయితే ఇక్కడ చెప్తున్నారు మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్స్ ఎవాల్యూషన్ అనేవి డిజిటల్ మోడ్లో చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ విషయానికి వచ్చేటప్పటికి మీరు టీఎస్పీఎస్సికి సంబంధించిన ఏదైనా ఎగ్జామ్ అప్లై చేయాలి అంటే ముందుగా మీరు టీఎస్పీఎస్సి సైట్లో మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది లేదా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ చేసుకొని ఉండాలి. ఇంతకు ముందు కనుక చేసుకున్న వాళ్ళైతే కనుక పాత ఐడి పెట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు, ఏ నోటిఫికేషన్ కన్నా ఏ పోస్ట్కైనా. లేదు ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు అయితే కనుక మీరు ఖచ్చితంగా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీకు టీఎస్పీఎస్సి ఐడి జనరేట్ అవుతుందన్నమాట ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక. ఒకవేళ ఆల్రెడీ చేసుకుని ఉండి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోయి ఉంటే కనుక టీఎస్పీఎస్సి ఐడి నో మై టీఎస్పీఎస్సి ఐడి అన్న దాని మీద అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ నో యువర్ టీఎస్పీఎస్సి ఐడి మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ ఆధార్ కార్డు అలాగే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మీకు టీఎస్పీఎస్సి ఐడి అనేది మళ్ళీ మీకు బ్యాక్ వస్తుంది. ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్కి ఏమేం సర్టిఫికేట్స్ కావాలి అని అంటే కనుక ఆధార్ కార్డు, అలాగే మీరు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంతవరకు చదివితే అంతవరకు ఎస్ఎస్సి మొదలుకొని మీరు హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది చేసి ఉన్నారో అంతవరకు కూడా సర్టిఫికేట్స్ కావాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట. అలాగే స్టడీ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్. స్టడీ సర్టిఫికెట్ ఉంటే కనుక ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఒకవేళ అది లేనట్లయితే కనుక మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ లాస్ట్ 7 yearsగా మీరు తెలంగాణ స్టేట్లో ఉంటున్నట్టుగా రెసిడెన్స్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే కనుక కమ్యూనిటీ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటుగా బీసీ కమ్యూనిటీ వాళ్ళలో నాన్ క్రీమీ లేయర్ కేటగిరీకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఏంటి నాన్ క్రీమీ లేయర్ అంటే కనుక ఒకవేళ ఎవరైనా ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటువంటి ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నట్లయితే కనుక వాళ్ళ పిల్లలు కానీ లేదా మీరే అప్లై చేస్తుంటే కనుక మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎంప్లాయ్ అయ్యి ఉంటే కనుక మీరు ట్యాక్స్ పరిధిలోకి రావట్లేదు మీ ఆదాయం అనే విధంగా చూపించుకోవాలనుకుంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది తీసుకుంటే మాత్రమే మీకు బీసీ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే కనుక లేటెస్ట్ అంటే ఒక 6 months లోపల ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు స్పోర్ట్స్ పర్సన్ కానీ, పిహెచ్ రిజర్వేషన్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ అయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటప్పటికి చాలా వరకు అన్ని పోస్టులకి కూడా ఖచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి. అయితే కొన్ని పోస్టులకు మాత్రం మీరు డిగ్రీతో పాటుగా కొన్ని రకాల స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నట్లయితే వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అని ఉంది కదా, ఇక్కడ డిగ్రీ అడిగారు. ఈ డిగ్రీతో పాటుగా మీకు ప్రిఫరెన్స్ అనేది సోషల్ వర్క్ డిగ్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక చేసి ఉంటే మీరు అంటే ఎంఏ సోషల్ వర్క్ కానీ లేదా లేబర్ వెల్ఫేర్కి సంబంధించిన మేనేజ్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్ కానీ ఇలాంటి వాటిలో కనుక ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మీరు కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పూర్తి చేసినప్పటికీ కూడా ఈక్వల్గానే ట్రీట్ చేయబడతారనమాట. దానికి డిస్టెన్స్ సర్టిఫికేట్కి కానీ రెగ్యులర్ సర్టిఫికేట్కి కానీ ఎటువంటి డిఫరెన్సియేషన్ అనేది ఉండదు. రెండోది వచ్చి ఒకవేళ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే అప్లై చేయొచ్చా అనే క్వశ్చన్ చాలామందికి రైజ్ అవుతుందన్నమాట. డిగ్రీ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చే నాటికే కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. అలాగే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు కొన్ని పోస్టులకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా అడుగుతున్నారు. అవి ఏ పోస్టులు అంటే కనుక మనకి డిఎస్పి అని, లేదంటే జైళ్ళ సూపరింటెండెంట్ పోస్టులు, అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు, ఈ పోస్టులకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరం అన్నమాట. సో దానికి సంబంధించి మెజర్మెంట్స్ వచ్చి అబ్బాయిలకైతే 167.6 cm హైట్ ఉండాలి, అలాగే 86.3 cm అనేది చెస్ట్ ఉండాలన్నమాట. ఒకవేళ మీరు షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే కనుక అబ్బాయిలైతే 164 cm
హైట్ ఉండాలి, 83.8 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ రౌండ్ ఉండాలన్నమాట. ఇది అమ్మాయిలకు వచ్చేటప్పటికి 152 సెంటీమీటర్స్ అండ్ 45.5 kgs వెయిట్ ఉండాల్సి ఉంటుంది అన్నమాట. వీటితో పాటుగా మీ విజన్కి సంబంధించిన టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఆఫ్టర్ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే ఈ ఫిజికల్ టెస్టులు అనేవి చేయడం జరుగుతుంది అనమాట. మీ విజన్కి సంబంధించి ఎట్లా ఉండాలి, వితౌట్ గ్లాసెస్ ఎంత ఉండాలి, విత్ గ్లాసెస్ ఎంత ఉండాలి పవర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే కనుక మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్ అనేవి పోస్టులను బట్టి మారుతూ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే అన్ని పోస్టులకి ఒకే రకమైన ఏజ్ అనేది సెట్ చేయలేదన్నమాట. ఇక్కడ పోస్ట్ కోడ్ 1 నుంచి 1, 3, 5 నుంచి 8 వరకు, అలాగే 10 to 18 వరకు 18 ఇయర్స్ ఉందన్నమాట. పోస్ట్ కోడ్ నెంబర్ 2, 4 and 9 వాటికి మాత్రం 21 ఉంది. దీని అర్థం ఆ 3 పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులకి మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఈ 3 పోస్టులు ఏంటి అంటే కనుక డిఎస్పి, ఆర్టీఓ, అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఈ 3 పోస్టులకి మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ మారుతుందండి. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ ఇక్కడ వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఏజ్ డిఎస్పి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈ 3 పోస్టులకి 31 ఇయర్స్ ఉంది. రిమైనింగ్ అన్ని పోస్టులకి కూడా 44 ఇయర్స్ ఉందన్నమాట. అంటే ఇందాక మనం మినిమం ఏజ్ 21 చెప్పుకున్న ఆర్టీఓ ఏదైతే ఉందో ఆర్టీఓ పోస్ట్ కూడా మ్యాక్సిమం ఏజ్ అనేది 44 ఇయర్స్ ఉంది. అలాగే ఇందాక మినిమం ఏజ్ 18 ఇయర్స్ చెప్పుకున్న జైల్ సూపరింటెండెంట్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఏజ్ తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే కనుక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, ఆర్టీసీ ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ రెగ్యులర్ సర్వీస్ని బేస్ చేసుకుని 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ అండ్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఎవరైతే వర్క్ చేస్తారో వారికి కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీని కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్లో కన్సిడర్ చేయడం జరిగింది. వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ పీహెచ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 120 రూపీస్ ఉంటుంది. అయితే ఎగ్జామ్షన్ ఎవరికి ఉంది అంటే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్ తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళు అయితే కనుక వారికి ఎగ్జామినేషన్ ఫీ అంటే 120 రూపీస్ ఏదైతే ఉందో ఇది ఎగ్జామ్షన్ ఉంటుంది. అలాగే అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో 18 to 44 ఇయర్స్ ఏజ్ మధ్యలో తెలంగాణ స్టేట్కి చెందిన వారు కూడా ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయక్కర్లేదు. ఓన్లీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 రూపీస్ మాత్రమే పే చేయాలి. అండ్ ఇక్కడ నాన్ లోకల్ కింద కనుక ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే కనుక అంటే పక్కా స్టేట్స్ నుంచి లేదా ఆంధ్ర నుంచి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది వర్తించదు. అండ్ పేమెంట్ అనేది త్రూ ఆన్లైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 33 సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 33 సెంటర్స్ ఏవి అని అంటే కనుక కొత్తగా ఏర్పాటైన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్ క్వార్టర్స్ అన్నిటిని ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే ఈ 33 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఏరియాస్ వీటిలోంచి మీరు ఏవైనా 12 సెంటర్లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈచ్ క్యాండిడేట్ 12 సెంటర్లను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని బట్టి. ఇక అప్లికేషన్ విషయానికి వస్తే ఎలా అప్లై చేయాలి అన్న చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళైతే కనుక టీఎస్పీఎస్సీ సైట్లో యూజర్ గైడ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. సో మీరు ఆ లింక్ ద్వారా యూజర్ మాన్యువల్ని చదువుకొని మీరు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ని తెలుసుకోవచ్చు. లేదు అంటే కనుక ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళైతే కనుక ఫస్ట్ స్టెప్గా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్లు టీఎస్పీఎస్సీ ఐడి అనేది మీకు జనరేట్ అవుతుంది. సో ఆ టీఎస్పీఎస్సీ ఐడి లాగిన్ ద్వారా మీరు ఏ ఎగ్జామ్కైనా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఒకటే
ఐడి ఉంటుందన్నమాట. మీకు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినా కూడా మీకు ఐడి అనేది చేంజ్ అవ్వదన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ఏ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ దగ్గరికి వెళ్తే మీకు అప్లికేషన్ లింక్ అనేది ఇస్తారనమాట. అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఏవైతే అడుగుతుందో అవన్నీ ఫిల్ చేసి పేమెంట్ చేసిన తర్వాత ఆఫ్టర్ పేమెంట్ మీకు అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీరు అప్లై చేయగలుగుతారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ కారణం చేతన్నా మీకు కనుక అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇబ్బంది కలగడం వల్ల టైం అయిపోతుందేమో అన్న ఇది వల్ల మీరు మాన్యువల్గా అప్లికేషన్ని సెండ్ చేద్దాం అనుకుంటే కనుక అది ఎలిజిబుల్ అవ్వదన్నమాట. మీరు చేత్తో రాసి కానీ లేదా ఫోటోస్టాట్ తీసి కానీ స్కాన్ చేసిన కాపీస్ కానీ ఏవైనా పంపినట్లయితే అది మీరు అప్లై చేసినట్టుగా కన్సిడర్ చేయరు. ఖచ్చితంగా మీరు ఆన్లైనే చేయాలి. ఒకవేళ మీకు ఏదన్నా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టే ప్రాసెస్లో ఇబ్బంది కలిగితే కనుక కమిషన్ మెయిల్ ఐడి ఇస్తారు. దానికి మీరు మీ క్వెరీ ఏంటన్నది మెయిల్ చేస్తే కనుక వాళ్ళు రెక్టిఫై చేస్తారు. అదర్వైజ్ మీరు కమిషన్కి డైరెక్ట్గా వెళ్ళి అయినా సరే మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుని సార్ట్అవుట్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి. అంతే తప్ప మాన్యువల్గా మాత్రం పంపించకండి. నెక్స్ట్ ఆఫ్టర్ మీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఏ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అవసరం అనేది కూడా ఇక్కడ మీకు నోటిఫికేషన్లో లిస్ట్ అవుట్ చేశారనమాట. ఇందాక మనం చెప్పుకున్న సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు, ఎస్ఎస్సి అండ్ పీజీ వరకు, ఎస్ఎస్సి నుంచి పీజీ వరకు ఉన్న మీ స్టడీ సర్టిఫికెట్స్, బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలాగే రెసిడెన్స్ 1 to 7th క్లాస్ వరకు మీకు స్టడీ సర్టిఫికెట్స్ ఉంటే అవి ప్రొవైడ్ చేయండి. అది లేని పక్షంలో రెసిడెన్స్ సర్టిఫికెట్. అలాగే మీరు ఎంప్లాయ్ అయితే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అండ్ సర్వీస్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. కమ్యూనిటీ సర్టిఫికెట్స్ అండ్ మీ సర్వీస్కి సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నాన్ క్రీమీ లేయర్ కూడా ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఈడబ్ల్యూఎస్, పిహెచ్ వాళ్ళకి ఎవరికి ఏది అప్లికేబుల్ అవుతుందో వారు అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటుగా మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ కంప్యూటర్స్ కానీ వీటిలో ఏదైనా మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాటిని కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది తీసుకెళ్ళవచ్చు అనమాట. అండ్ దీంతో పాటుగా మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఇప్పుడు పెడుతున్నారో ఇది ఒకటి, అలాగే హాల్ టికెట్, ఈ రెండు కూడా కంపల్సరీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మల్టీ జోనల్ సిస్టమ్ గురించిన ఇన్ఫర్మేషన్ని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మొత్తం స్టేట్ని 2 మల్టీ జోన్స్గా డివైడ్ చేశారండి ఇక్కడ. దీనిలో వచ్చేసి మొదటి జోన్లో వచ్చి ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్స్ జోన్ 1 కిందకు వస్తాయన్నమాట. అలాగే సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, జనగాం, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని మల్టీ జోన్ 2 కిందకు వస్తాయి అన్నమాట. ఎవరెవరికి ఏ జోనల్ వైజ్గా పోస్టులు ఎలా వస్తాయి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఏ జోన్లో మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జెక్షన్స్ గురించి ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. ఇవేంటి అంటే కనుక మీరు ఆన్సర్ కీలో కానీ లేదా క్వశ్చన్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి అడగదలుచుకుంటే మీకు వన్స్ ఆన్సర్స్ కీ రిలీజ్ చేసిన 3-4 డేస్ వరకు మీకు టైం ఇస్తారు. ఆ టైం లోపలే మీరు క్వెరీ అనేది ఇష్యూ అనేది రైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రొసీడ్యూర్, సెలెక్షన్ ప్రొసీడ్యూర్ ఇవ్వడం జరిగింది. ఈ సెలెక్షన్ ప్రొసీడ్యూర్లో వచ్చేటప్పటికి మనకి ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్స్ టెస్ట్ ఉంటుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఎగ్జామ్ మీకు ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ 3 లాంగ్వేజెస్లో కూడా ఉంటుందన్నమాట. అలాగే ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి
ఫిల్టర్ చేసేటప్పుడు మొత్తం టోటల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి 50 టైమ్స్ మెంబర్స్ని 50 టైమ్స్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్స్కి. అంటే మీకు 503 పోస్టులు అంటే 25,150 మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఉర్దూ కానీ ఏ లాంగ్వేజ్లో ఉన్నా రాసుకోవచ్చు ఎక్సెప్ట్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ అనమాట. మిగిలిన అన్ని పేపర్స్ కూడా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ముందుగా ఆ లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేటప్పటికి ఓసీ, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ పర్సన్ వీళ్ళందరికీ కూడా 40% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓసీతో సమానంగానే 40% రావాల్సి ఉంటుంది అనమాట మార్క్స్. ఇక్కడ మార్క్స్ దగ్గర మీకు రిలాక్సేషన్ అనేది రిజర్వేషన్ అనేది వర్తించదు. అండ్ బీసీ వాళ్ళకి 35% అండ్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం 30% ఆఫ్ ద మార్క్స్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ విషయానికి వచ్చేటప్పటికి ప్రిలిమ్స్ వచ్చి మీకు 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది, 150 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఈ ప్రిలిమ్స్లో ఏముంటాయి అంటే కనుక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటున్నారు. ఈ జనరల్ స్టడీస్ అనే టాపిక్ని తీసుకున్నట్లయితే ఇంచుమించుగా మనకి 12 రకాల టాపిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వీటన్నిటినీ మనం సిలబస్ బుక్ లిస్ట్ అనేవి డీటెయిల్డ్గా మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటప్పటికి ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, ఇది క్వాలిఫైయింగ్ అండి. ఈ మార్క్స్ అనేవి మీకు టోటల్గా మీ సెలెక్షన్లో క్యాలిక్యులేట్ చేయబడవు, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. నెక్స్ట్ పేపర్ 1 వచ్చి జనరల్ ఎస్సే ఉంటుంది, ఇది 150 మార్క్స్కి. అండ్ పేపర్ 2 వచ్చి హిస్టరీ అండ్ కల్చర్. అండ్ పేపర్ 3 వచ్చి ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అంటే పాలిటీ అనమాట. హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ అనేది మొత్తం కలిపి ఒక పేపరు. అండ్ పాలిటీ, గవర్నెన్స్, ఇండియన్ సొసైటీ ఒక పేపరు. అండ్ 4th పేపర్ వచ్చేటప్పటికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ, దాంతోపాటుగా ఈ పేపర్లో ఎన్విరాన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేపర్ 5 వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతోపాటు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. నెక్స్ట్ 6th పేపర్ వచ్చి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనమాట. సో ఈ పేపర్స్ మట్టికి అంటే పేపర్ 2 నుంచి మనకి పేపర్ 6 వరకు ఏవైతే ఉన్నాయో ఈచ్ పేపర్కి 150 మార్క్స్ చెప్పిన టోటల్ 900 మార్క్స్కి ఇది మాత్రమే మీకు సెలక్షన్కి కౌంట్ అవుతుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇది తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఒకవేళ కనుక మీలో ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉండి ఎలా అన్నా గ్రూప్ 1 క్లియర్ చేయాలి అన్న అంబిషన్తో ఉన్నట్లయితే కనుక మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ యాప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్లో లాగిన్ అవ్వండి అండ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటార్షిప్ పర్సనల్ గైడెన్స్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.